హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సుత్తి లేకుండా బిగ్ బాస్ సండే అలాగే ఎలిమినేషన్ వీక్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఎలా ఉంది ఈరోజు మొత్తం మాట్లాడదాం. దానికన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరన్నా సరే మీరు మీ బంధువులు కానీ మీరు కానీ కేర్పురం కానీ వైట్ఫీల్డ్ కానీ వత్తూరులో కానీ ఏదైనా 2 BHK ఫ్లాట్ కావాలి అనేసి చూస్తూ ఉంటే మనకు ఛానల్లో వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఫేస్బుక్లో చూసే వాళ్ళైతే ఫాలో కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఈరోజు ఎలా అనిపించింది ఎపిసోడ్ అన్నది కూడా కామెంట్ చేయండి. సరే అనేసి ఈరోజు నిఖిల్ ఫ్యాన్స్ అయితే దండం పెట్టుకుంటా ఉంటారేమో. అసలు నెక్స్ట్ లెవెల్ కదా ఈరోజు. బాగా ప్రశాంతంగా నిద్రపోతారేమో. దాదాపు 29 రోజుల తర్వాత ఈరోజు నిఖిల్ ఫ్యాన్స్ సంతోషంగా నిద్రపోతారని నేను అనుకుంటాను. మీరు అదే విధంగా అనుకుంటుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇంకొకటి, మణికంఠని అందరూ కలిసి హీరోని చేస్తా అంటారా అనిపిస్తుంది నాకు. మీకు కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ తీసుకోండి మణికంఠనే, 0 తీసుకోండి మణికంఠనే. అంటే మణికంఠ కూడా అదే విధంగా ఉన్నాడు. అదే విధంగా ఉన్నా కానీ ఎక్కువ స్క్రీన్ స్పేస్లో ఏదైనా ఉందంటే ట్రోల్కి గురవుతుండేది ఏదైనా ఉందంటే అది మణికంఠనే. ఆ ట్రోల్కి గురైనా కానీ పాజిటివిటీ పెరుగుతుంది. ఎందుకంటే నోళ్ళలో నానితే ఆటోమేటిక్గా పాజిటివిటీ పెరుగుతుంది. వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు. అసలు చాలామంది కనబడట్లేదు హౌస్లో. అలాంటిది మణికంఠ 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 అనే పేరు ఎక్కువగా వినపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. రేపు నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మన మంచి రివ్యూ ఉంటుంది రేపు కూడా. అలాగే ఈరోజు సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత సోనియా ఏం తప్పులు చేసింది అనేసి వాళ్ళ ఏవీలను చూపించారు. కంప్లీట్గా వాళ్ళు ప్రోమో వేశారు కదా. ప్రోమోలో మొత్తం ఏమేమి తప్పులు ఫస్ట్ వీక్ నుంచి ఎక్కడెక్కడ తప్పులు చేసింది అనేసి. ఈ లాస్ట్ వీక్లో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది. దానివల్ల నిఖిల్ ఫ్యాన్సే ఓటేయలేదంటే అర్థం చేసుకోవచ్చు సోనియా గారు మీరు ఎలా ఆడారు ఆట అనేసి. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్సే మిమ్మల్ని పంపించేశారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఓట్లేసి నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఓట్లేసి మిమ్మల్ని పంపించేసారని కారణం మాత్రం 100% మీ ఆర్తి అనేసి అనిపించింది. చిన్నవాడిని పెద్దవాడిని నేను చూడాలనుకున్నాను కదా, ఆ కళ నాకు నెరవేరింది. ఇద్దరు మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ పోయేటప్పుడు మాత్రం అందరికీ నాగార్జున సార్ కూడా చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. అందరికీ మాత్రం అంతా ఒక అన్న తమ్ముళ్ళ సిస్టర్ బ్రదర్ కాంబినేషన్ మాత్రం ఉంది, ఇంకేది లేదు అనేసి క్లారిటీ అయితే ఇప్పించారు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతా అంటే ఆ విషయం చెప్పడం మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంక ఈరోజు సండే మండే అంటే ఇంక మనకేం లేదు కదా. మండే తెలిసిందే కదా, ఆటలు పాటలు గేమ్స్ అవేమి ఉండవు. వాటి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సరే అనేసి తాళి ఇచ్చారు. తాళి ఇచ్చిన తర్వాత బాగా కొంచెం చెప్పిన కాడికి బాగా చెప్పింది. అన్నం లేకపోతే ఇంకేమీ లేవు, ఇవేం పనికిరావు అనేసి చెప్పింది కదా, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే నిఖిలే ఫస్ట్ నుంచి ఇప్పుడు 4 వారాలు అవుతుంది. 4 వారాలు కానీ నిఖిలే చీఫ్గా ఉంటాడు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 వస్తాయంట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫర్దర్గా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఫేస్బుక్లో చూసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో చేసేవాళ్ళు ఫాలో చేసి పెట్టుకోండి. మంచి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ స్క్రీన్. లవ్ యూ. బై.